Hello everyone, this is Ram Babu. Welcome to Success Journey TV ఛానల్. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఈ చాప్టర్ నుంచి ప్రాచీన కాలపు విద్యకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ బిట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని తయారు చేయడం జరిగింది. వీటికి టైం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్స్కి ఒక 5 seconds టైం ఇస్తాము. దీనికి సరైన సమాధానాన్ని గుర్తించండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ప్రాచీన కాలపు విద్య ముఖ్యంగా ఏ నాగరికతలో అభివృద్ధి చెందింది? మౌర్య నాగరికత, గుప్త నాగరికత, హరప్ప నాగరికత, మొహంజోదారో నాగరికత, వేద నాగరికత. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, హరప్ప నాగరికత, మొహంజోదారో నాగరికత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. హరప్ప నాగరికత ప్రజలు ఎవరిని ఆరాధ్య దైవంగా పూజించేవాళ్ళు? శివుడు, విష్ణువు, పశుపతి, ఇంద్రుడు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, పశుపతి. హరప్పా నాగరికత ప్రజలు పశుపతిని ఆరాధ్య దైవంగా పూజించేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఆటవిక జీవితం గడిపే వ్యక్తులను పశు విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆటవిక జీవితం గడిపే వ్యక్తులను ఉన్నత వర్ణాల్లో చేర్చడము, ఆటవిక జీవితం గడిపే వ్యక్తులను సైనికులుగా మార్చడం, ఆటవిక జీవితం గడిపే వ్యక్తులను మెరుగైన జీవిత విధానాన్ని తీసుకువెళ్ళటం, ఆటవిక జీవనం గడిపే వ్యక్తులను వ్యాపారులుగా మార్చడం. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, ఆటవిక జీవితం గడిపే వ్యక్తులను మెరుగైన జీవిత విధానానికి తీసుకువెళ్ళడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ప్రాచీన కాలంలో ప్రజలు మంచి జీవన విధానాన్ని విద్య ఎంతగానో ఉపకరిస్తుందని భావించారు. అందుకే ఆ కాలంలో ఏమి అభివృద్ధి చేశారు? ప్రాచీన కాలంలో ప్రజలు మంచి జీవన విధానానికి విద్య ఎంతగానో ఉపకరిస్తుందని భావించారు. అందుకే ఆ కాలంలో ఏమి అభివృద్ధి చేశారు? మత గ్రంథాలు, రాజకీయ వ్యవస్థ, ప్రణాళికాబద్ధమైన నగర జీవనము, వాస్తు విధానము, శిల్ప భవన నిర్మాణం, డి సైనిక వ్యవస్థ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ప్రణాళికాబద్ధమైన నగర జీవనము, వాస్తు విధానము, శిల్ప భవన నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ప్రాచీన కాలపు విద్యా విధానాన్ని గమనిస్తే దాదాపు ఏ వర్గాలకు విద్యను అందించినట్లు తెలుస్తుంది? బ్రాహ్మణ వర్గము, క్షత్రియ వర్గము, వైశ్య వర్గము, అన్ని వర్గాల ప్రజలకి. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, అన్ని వర్గాల ప్రజలకు ప్రాచీన కాల విద్యా విధానంలో అన్ని వర్గాల వారికి విద్యను అందించినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ప్రాచీన కాలంలో ప్రజలు విద్య ద్వారా ఏమి లభిస్తుందని భావించారు? సంపద, కీర్తి, మోక్షము, లేదా ఉజ్వలమైన జీవితము, అధికారము. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, మోక్షము లేదా ఉజ్వలమైన జీవితం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. వర్ణాశ్రమ ధర్మాలకు బదులుగా ప్రాచీన కాలంలో ఏమి ఏర్పడింది? కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ అంటే నిమ్న వర్ణాలు, అగ్రవర్ణాలు, కుల వ్యవస్థ, మత వ్యవస్థ. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, వర్ణాశ్రమ ధర్మాలకు బదులుగా ప్రాచీన కాలంలో వర్ణ వ్యవస్థ అంటే నిమ్న వర్ణాలు, అగ్రవర్ణాలు, కుల వ్యవస్థ ఏర్పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. హిందూ సమాజం ఏ విధంగా వర్గీకరణ జరిగింది? హిందూ సమాజంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మాత్రమే. ఆప్షన్ బి, క్షత్రియ, వైశ్య, శూద్రులు మాత్రమే. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా. ఆప్షన్ డి, శూద్రులుగా. ఎవరి టైం స్టార్ట్స్ నౌ.
దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుగా హిందూ సమాజం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుగా వర్గీకరణ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. బ్రాహ్మణులు ప్రధానంగా ఏ విద్యను అభ్యసించేవారు? యుద్ధ విద్యలు, ఆర్థిక శాస్త్రాలు, వేదాలు, హిందూ మత ధర్మశాస్త్ర పురాణాలు, చేతి వృత్తులు. ఎవరు టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. వేదాలు, హిందూ మత శాస్త్రాలు, పురాణాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్షత్రియులు ప్రధానంగా ఏ లక్షణాలు కలిగి ఉంటారు? శాంతి, అహింస, దేహదారుఢ్యము, నాయకత్వ లక్షణాలు, ఆర్థిక పరిజ్ఞానము, మత ఛాందస భావనలు. ఎవరు టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. దేహదారుఢ్యము, నాయకత్వ లక్షణాలు. క్వశ్చన్ నెంబర్ 11. క్షత్రియులు ఎక్కువగా ఏ విద్యను అభ్యసించేవారు? వేదాలు మరియు పురాణాలు. ఆప్షన్ బి. యుద్ధ విద్యలు మరియు ఇతర విద్యలు. ఆప్షన్ సి. ఆర్థిక మరియు వాణిజ్య విద్యలు. ఆప్షన్ డి. మత విద్యలు, మత గ్రంథాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. యుద్ధ విద్యలు మరియు ఇతర విద్యలు. క్షత్రియులు ఎక్కువగా యుద్ధము తర్వాత ఇతర విద్యలు నేర్చుకునేవాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 12. వైశ్యులు నిజ జీవితంలో అందరికీ ఉపయోగపడే ఏ విషయాల గురించి విద్యను అభ్యసించేవారు? యుద్ధ తంత్రాలు, మత ధర్మాలు, ఆర్థిక దైనందిన అవసరాలు, వాణిజ్యము, వృత్తి విద్యలు, వేద మంత్రాలు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. ఆర్థిక దైనందిన అవసరాలు, వాణిజ్యము, వృత్తి విద్యలు. క్వశ్చన్ నెంబర్ 13. శూద్రులు సమాజంలో ఏ విధంగా మారారు? పాలకులుగా. ఆప్షన్ బి. యోధులుగా. ఆప్షన్ సి. సేవకులుగా. ఆప్షన్ డి. వ్యాపారులుగా. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. సేవకులుగా. శూద్రులు సేవకులుగా ఉండేవాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 14. శూద్రులు విద్యలో ప్రధానంగా ఏమి పొందేవారు? వేద జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము, సామాన్య పరిజ్ఞానం మాత్రమే, యుద్ధ నైపుణ్యాలు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. సామాన్య పరిజ్ఞానం మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 15. ఆనాటి విద్యా కేంద్రాలు ఎక్కువగా ఎక్కడ ఏర్పాటు చేయబడ్డాయి? గ్రామీణ ప్రాంతాలు. ఆప్షన్ బి. అటవీ ప్రాంతాలు. ఆప్షన్ సి. జనసమర్థము, నగర జీవనం గడిపే ప్రదేశాలు. ఆప్షన్ డి. కొండ ప్రాంతాలు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. జనసమర్థము, నగర జీవనం గడిపే ప్రదేశాల్లో. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. జనసమర్థము, నగర జీవనం గడిపే ప్రదేశాల్లో. క్వశ్చన్ నెంబర్ 16. విద్యార్థులు గురు ఆశ్రమాల్లో ఎవరి అదుపు ఆజ్ఞల్లో విద్యను అభ్యసించేవారు? రాజు మరియు మంత్రులు, తల్లిదండ్రులు, గురువు లేదా వజ్జ, గ్రామ పెద్దలు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. గురువు లేదా వజ్జ. విద్యార్థులు గురు ఆశ్రమాల్లో ఎవరి అదుపాజ్ఞలో ఉండేవాళ్ళు అంటే గురువు లేదా వజ్జ. క్వశ్చన్ నెంబర్ 17. మధ్యయుగం నుండి గుప్తయుగం కాలం వరకు ప్రధానంగా ఏ విద్య కొనసాగింది? జైన విద్య, బౌద్ధ విద్య, గురుకుల విద్య, మదర్సా విద్య. ఎవరి టైం స్టార్ట్స్ నౌ.
దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, గురుకుల విద్య. మధ్యయుగం నుండి గుప్తుల కాలం వరకు గురుకుల విద్యా విధానం కొనసాగింది. క్వశ్చన్ నెంబర్ 18. గుప్తుల కాలంలో ప్రధానంగా విద్యా కేంద్రాలుగా ఏ నగరాలు వర్ధిల్లాయి? తక్షశిల, నలంద, వారణాసి, తక్షశిల. ఆప్షన్ సి, వారణాసి, నలంద. ఆప్షన్ డి, ఉజ్జయిని, నలంద. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, వారణాసి, నలంద. గుప్తుల కాలంలో విద్యా కేంద్రాలుగా వెలిసినవి నగరాలు వారణాసి, నలంద. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. నలంద విశ్వవిద్యాలయంలో ఎంతమంది గురువులు, ఎంతమంది శిష్యులు ఉండేవారని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి? 1000 మంది గురువులు, 1000 మంది శిష్యులు. 500 మంది గురువులు, 500 మంది శిష్యులు. 200 మంది గురువులు, 2000 మంది శిష్యులు. ఆప్షన్ డి, 3000 మంది గురువులు, 3000 మంది శిష్యులు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, 2000 మంది గురువులు, 2000 మంది శిష్యులు ఉండేవారని ఆధారాలు తెలుపుతున్నాయి. 2000 మంది గురువులు, 2000 మంది శిష్యులు ఉండేవాళ్ళండి. నెక్స్ట్ ప్రశ్న 20, క్వశ్చన్ నెంబర్ 20. నలంద విశ్వవిద్యాలయంలో ప్రధానంగా ఏ మత బోధనలు జరిగేవి? జైన మతం. ఆప్షన్ బి, హిందూ మతం. ఆప్షన్ సి, బౌద్ధ మతం. ఆప్షన్ డి, సిక్కు మతం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, బౌద్ధ మతం. నలంద విశ్వవిద్యాలయంలో ప్రధానంగా బౌద్ధ మతం అనేది ఉండేది. క్వశ్చన్ నెంబర్ 21. భారతదేశంలో సాంప్రదాయ విద్య ప్రధానంగా దేనికి అనుబంధంగా కొనసాగేది? రాజకీయాలకు. ఆప్షన్ బి, ఆర్థిక వ్యవస్థకు. ఆప్షన్ సి, వారి మతాలకు. ఆప్షన్ డి, సామాజిక వ్యవస్థకు. సాంప్రదాయ విద్య ప్రధానంగా దేనికి అనుబంధంగా కొనసాగేది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, వారి మతాలకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. నలంద, తక్షశిల వంటి ప్రాచీన నగరాల్లో ప్రధానంగా ఏ ఆశ్రమాలు ఏర్పడ్డాయి? హిందూ ఆశ్రమాలు, జైన బౌద్ధ ఆశ్రమాలు, ఇస్లామిక్ ఆశ్రమాలు, క్రైస్తవ ఆశ్రమాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నలంద, తక్షశిల వంటి ప్రాచీన నగరాల్లో ప్రధానంగా ఏ ఆశ్రమాలు ఏర్పడ్డాయి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, జైన బౌద్ధ ఆశ్రమాలు. నలంద, తక్షశిల వంటి ప్రాచీన నగరాల్లో ప్రధానంగా జైన బౌద్ధ ఆశ్రమాలు ఏర్పడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 23. ప్రాచీన నగరంలోని ఆశ్రమాల్లో ప్రధానంగా ఏ విద్యలు నేర్పబడేవి? వేదాలు, పురాణాలు, వ్యాకరణము, వైద్య విద్య, తర్కము, భౌతికవాదము, కళలు, చేతి వృత్తులు. ఆప్షన్ సి, సైనిక విద్య, రాజకీయ శాస్త్రము. ఆప్షన్ డి, ఖగోళ శాస్త్రము, గణిత శాస్త్రము. ఇది సరైన సమాధానము ఆప్షన్ డి, బి, వ్యాకరణము, వైద్య విద్య, తర్కశాస్త్రం, భౌతికవాదము, కళలు, చేతి వృత్తులు ఇవి ప్రధానంగా నేర్చే విద్యలు. క్వశ్చన్ నెంబర్ 24. బౌద్ధ మత వ్యాప్తికి ప్రధాన కారణం ఏమిటి? రాజకీయ ప్రోత్సాహం, ఆర్థిక సహాయము, బోధన అన్వేషణ, విదేశీయానం ద్వారా అనుభవం పొందటం, సైనిక బలం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము
ఆప్షన్ సి బోధనాన్వేషణ విదేశీయానం. బోధనాన్వేషణ విదేశీయానం ద్వారా బౌద్ధమత వ్యాప్తికి ప్రధాన కారణాలయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25, లాస్ట్ క్వశ్చన్ అండి. ఏ ఖండం నుంచి విద్యార్థులు నలంద విశ్వవిద్యాలయానికి ఎక్కువగా ప్రవేశం పొందారు? ఆఫ్రికా ఖండము, యూరప్ ఖండము, చైనా మధ్య ఆసియా ఖండము, అమెరికా ఖండం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ ఖండం నుంచి విద్యార్థులు నలంద విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందారు? ఆఫ్రికా, యూరప్, చైనా మధ్య ఆసియా ఖండము, అమెరికా ఖండం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి చైనా మధ్య ఆసియా ఖండం నుంచి నలంద విశ్వవిద్యాలయానికి ప్రవేశం పొందేవారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంటే ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటి బిట్స్. ఇవి తెలంగాణకి, ఏపీకి అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి బిట్స్. థ్యాంక్ యూ.